నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అఖిల కిచెన్. చూడండి, నేను ఈరోజు బండి స్టైల్ చిన్న పునుగులు ఏ విధంగా చేయాలనేది చూపిస్తాను. ఇది చాలా టేస్ట్గా ఉంటాయి. ఈ వర్షాకాలంలో వేడి వేడిగా ఏమన్నా తినాలన్నప్పుడు ఈ విధంగా చిన్న పునుగులు వేసుకొని తింటే పైనుంచి క్రిస్పీగా లోపల నుంచి సాఫ్ట్గా సూపర్ టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్. దీంట్లో కాంబినేషన్ టమాటా పచ్చడి ఏ విధంగా చేయాలనేది నేను చూపిస్తాను. మీరు పూర్తి వీడియోస్ ముందుగా టమాటా పచ్చడి ప్రిపరేషన్ చేసుకుందాం. ముందుగా కడాయి పెట్టి కడాయి బాగా హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 2 పచ్చిమిర్చి ఈ విధంగా తుంచి వేసుకోవాలా. ఈ పునుగుల్లో ఈ టమాటా పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఎమ్మీగా ఉంటుందండి. ఇందులోనే నేను ఒక 4-5 టమాటాలు ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఇది బాగా పండిన టమాటాలు తీసుకోండి. ఈ టమాటాలు మగ్గుతున్నప్పుడే మేము 1 స్పూన్ ధనియాలు, వేసుకోవాలా. ఈ టమాటాల్లోనే ఈ ధనియాలు కూడా కొంచెం ఉడుకుతాయి. ఇందులోనే కొత్తిమీర వేసుకోవాలండి, సన్నగా కట్ చేసిన కొత్తిమీర. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు ఈ విధంగా మధ్యలో మీరు చూసుకుంటూ ఉండండి. చూడండి, 5 మినిట్స్ తర్వాత టమాటాలు మాకు ఈ విధంగా మగ్గాయి. నేను ఇందులో నానబెట్టిన చింతపండు కొంచెం వేసుకోండి, ఎక్కువ ఏం వద్దు. ఆల్రెడీ నేను టమాటాలు వేసాను. కొంచెం వేసుకుంటే కొంచెం పుల్లగా కారంగా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకొంచెం మగ్గనిద్దాం ఈ టమాటాలు. చూడండి, టమాటాలు మొత్తం బాగా మగ్గిపోయాయి. ఇందులో నేను కొంచెం గల్లుప్పు వేసుకుంటున్నాను. మీ టేస్ట్ని బట్టి గల్లుప్పు వేసుకోండి. నేను స్టవ్ కట్టేసానండి. ఇది బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. ఇందులో 2 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ పట్టుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా వెల్లుల్లి రెబ్బలన్నా కొంచెం చిన్న ముక్క అల్లం అన్నా వేసుకుంటే, నేను వెల్లుల్లి రెబ్బలు వేసి ఇది చల్లారిన తర్వాత మిక్సీ కొట్టి నేను చూపిస్తానండి. చూడండి, మిక్సీలో కొట్టిన తర్వాత మన టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. దీనికి పోపు కూడా ఏమాత్రం అవసరం లేదండి. ఇప్పుడు పునుగులు వేసుకుందాం. చూడండి, నేను ఇడ్లీ పిండి 2 కప్పుల ఇడ్లీ పిండి తీసుకున్నాను. ఇడ్లీ పిండిలో నేను మీ టేస్ట్ను తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి, కొంచెం సోడా ఉప్పు, నానబెట్టిన శనగపప్పు. ఫ్రెండ్స్, ఈ విధంగా శనగపప్పు నానబెట్టుకుని వేసుకుంటే మాకు పునుగులు అనేవి చాలా టేస్ట్గా ఉంటాయి. చూడండి, ఇవి నానబెట్టిన శనగపప్పు. ఇందులోనే 2 పెద్ద సైజ్ ఆనియన్, 1 గ్రీన్ చిల్లీ, కరివేపాకు. ఈ ఆనియన్ ఎక్కువ వేసుకోవడం వల్ల మాకు పునుగులు అనేవి చాలా టేస్ట్గా ఉంటాయి. మధ్యలో మీరు ఆనియన్ వస్తూ ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మొత్తం పిండి ఒకసారి కలుపుకోవాలా. ఇడ్లీ పిండి అనేది ఆల్రెడీ గట్టిగానే ఉంటుంది. కొంచెం మీకు జారుడుగా అనిపిస్తే మీరు కొంచెం ఇడ్లీ రవ్వన్నా లేకపోతే బియ్యం పిండి అన్నా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఈ పిండి ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద నేను కడాయి పెట్టి ఆయిల్ బాగా హీట్ అవ్వాలా. ఆల్రెడీ నేను పెట్టేశాను. ఆయిల్ కానీ బాగా హీట్ అయింది మాకు. చూద్దాం, ఒకటొకటి వేసుకుందామండి. మిగిలిన ఇడ్లీ పిండితో కూడా ఈ విధంగా మీరు పునుగులు వేసుకోవచ్చు. విజయవాడ సైడ్ దీనికి పునుగులు అంటారండి. ఇక్కడ మాకు ఈ సైడ్ నెల్లూరులో బోండాలు అని కూడా అంటారు. పునుగులు అంటే కొంచెం చిన్న సైజులో వేసుకోవాలా. బోండాలు అనేవి కొంచెం పెద్దదిగా ఉంటాయి. నేను 2 టైప్స్ వేసి చూపిస్తున్నాను మీకు, చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఈ వర్షాకాలంలో వేడి పునుగులు వేసుకొని టమాటా పచ్చడి వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత తిప్పుకుందాం. చూడండి, ఈ కలర్లో ఫ్రై అయితే మాకు సరిపోతాయి. నేను తీసేస్తున్నాను. బోండాలు మొత్తం ఈ విధంగా తీసుకోవాలండి. చాలా క్రిస్పీగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి మొత్తం ఎలా ఫ్రై అయ్యాయో. అదే విధంగా నేను
సెకండ్ ట్రిప్ కూడా వేసుకుంటున్నాను. ఈసారి చిన్న చిన్నవిగా వేస్తున్నాను, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దీన్ని చల్ల పునుగులు అంటారు, చిన్న బోండాలు అంటారు. చూడండి ఫ్రెండ్స్, మన చిన్న పునుగులు అయితే రెడీ అయిపోయాయి. ఇది సూపర్ టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్, చాలా క్రిస్పీగా ఉంటాయి, మీకు చూస్తుంటేనే అర్థమైపోద్ది. ఇందులో టమాటా పచ్చడి సూపర్ కాంబినేషన్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిల కిచెన్. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.